హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ టాక్స్. సో నిన్న జరిగిన ఎపిసోడ్లో నాకైతే కొందరు సాక్రిఫైస్ చేశారు. ఆ సాక్రిఫైస్ అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే సంజన గారు హౌస్లో ఉండి చాలా మందిని చాలా అంటే చాలా ఇరిటేట్ చేశారు. సో ఆమె చేసిన ఇరిటేషన్, ఆమె చేసిన దొంగతనాలు చాలా మందికి నచ్చలేదు. లిటరలీ నచ్చకపోయినా కూడా ఆమె ఉంటే బాగుంటుందని చెప్పి ఆడియన్స్కి అనిపిస్తుంది. అలాగే లోపల ఉండే వాళ్ళకి కూడా ఏమనిపించిందో ఏమో తెలియదు, కానీ వాళ్ళ సాక్రిఫైస్ అయితే నాకు నచ్చింది. ఎందుకంటే అంత ఇరిటేషన్ చేసినా కూడా ఎందుకురా అని చెప్పేసి కొందరు అనుకుంటారు. యాక్చువల్లీ టెనెంట్స్ ఫీలింగ్ అదేనేమో, కానీ వాళ్ళైతే ఆమె రిటర్న్ రావాలని చెప్పి కోరుకొని రీతు హైలైట్ అని చెప్పి నాకు నచ్చింది. రీతు హెయిర్ కట్ అనగానే కొంచెం ఏడ్చి తర్వాత ఓకే చెప్పేసింది. సో అక్కడ వెంటనే సంజన గారు కూడా షాక్ అయ్యారు. అందరూ ఇప్పుడు ఇమానియల్ కెప్టెన్స్ అంటే నెక్స్ట్ వీక్లో సంపాదించుకోవచ్చు, హెయిర్ మళ్ళీ టైం పడుతుంది, అసలు యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి సంజన గారు కూడా షాక్ అయ్యారు. కానీ సంజన గారు ఇంకొక మాట అన్నారు, "ఆ, ఇప్పుడు కెప్టెన్సీ అండ్ పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, హెయిర్ టైం పడుతుంది అని చెప్పేసి." అది కరెక్టే, కానీ చేసిన సాక్రిఫైస్కి ఆమె అలా అనుకోకుండా ఉంటే బాగుండని చెప్పి నాకు ఒకటి అనిపించింది. ఆ తర్వాత తనుజ గారు కాఫీ అంటే ఆమెకు పిచ్చి, కానీ ఆమె కూడా సాక్రిఫైస్ చేసింది. రీతు ఏమో హెయిర్ సాక్రిఫైస్ చేసింది. సుమన్ శెట్టి గారు నో చెప్పారు, అది వేరే మ్యాటర్ అనుకోండి. డైరెక్ట్ నో చెప్పారు ఆయన. ఎందుకంటే చాలామంది స్మోకింగ్ వెంటనే మానేయడం చాలా టఫ్ అని చెప్పేసి చాలామందికి అనిపిస్తుంటుంది. సో ఆయన కూడా అలానే నో చెప్పారని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో అందరూ సాక్రిఫైస్ చేయాలని చెప్పి కూడా ఏం లేదు కదా. సో ఇమ్మాన్యుయల్ కూడా చాలా కష్టపడ్డాడు, ఫస్ట్ నుంచి చాలా అంటే చాలా కష్టపడ్డాడు కెప్టెన్సీ టాస్క్ వచ్చిన ప్రతిసారి. సో కెప్టెన్ అయ్యాడు, కానీ ఈమె కోసం మళ్ళీ సాక్రిఫైస్ చేశాడు. సో వీళ్ళైతే నాకు చాలా బాగా నచ్చారు. కానీ ఇప్పుడైనా కానీ ఆమె దొంగతనాలు మానేసి సో నార్మల్గా వేరే విధంగా ఎంటర్టైన్మెంట్ చేస్తే ఇంకా చూసే ఆడియన్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి దొంగతనం అంటే చాలా రొటీన్ ఫీలింగ్ కలుగుతుంది చూసే వాళ్ళకి కూడా. సో అలా ఉండకుండా వేరే విధంగా ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి నా ఫీలింగ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గురించి. ఎందుకంటే నాగార్జున గారు ఒక పొలైట్ వార్నింగ్ ఇచ్చారు, నువ్వు ప్రతిసారి హ్యాండ్ పట్టుకోవడమే కాదు, కొంచెం కనిపించు, కొంచెం గేమ్ ఆడయ్యా అని చెప్పేసి. ఎందుకంటే నాకు ఆయన వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూ కొన్ని చూశాను నేను. వాళ్ళు చెప్పిన ఆన్సర్స్కి వాళ్ళు అంటే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెప్పాలంటే ఆయన కూడా. సో ఆయన అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం గేమ్ వైపు ఫోకస్ చేసి, లైక్ టెనెంట్స్తోనే కాకుండా ఓనర్స్తో కూడా మింగిల్ అయ్యి, ఇంకా కొంచెం ఆయన స్టార్టింగ్లో అగ్నివర్క్స్కి వచ్చినప్పుడు కొంచెం ఇమిటేట్ చేసి వేరే స్లాంగ్ మాట్లాడి ఎంటర్టైన్మెంట్ వేలో ట్రై చేశాడు. సో ఇక్కడ కూడా అన్ని దండాలు ఇన్వాల్వ్ అయ్యి గేమ్లో కొంచెం బాగా ఆడి కొంచెం ఇంకా ఆడియన్స్ దృష్టిలో పడితే ఆయనకు సపోర్ట్ వస్తుంది. ప్రతిసారి లేడీస్తోనే అంటే చూసే వాళ్ళకు కూడా ఆయన మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది బయట చెప్పాలంటే. సో అది పోవాలంటే ఇప్పటికైనా కానీ నాగార్జున గారు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ తీసుకొని అందరితో మింగిల్ అయితే పవన్ కళ్యాణ్ స్టేబుల్ అవుతాడు. లేదంటే డైరెక్ట్ నాగార్జున గారు చెప్పేశారు, నువ్వు అక్కడ ఉండవు ఇక్కడికి వచ్చేస్తావు డైరెక్ట్ అని చెప్పేసి. సో అది దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గేమ్ చేంజ్ అయితే బాగుంటుందేమో అని చెప్పేసి నా ఫీలింగ్. మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి పవన్ కళ్యాణ్ గురించి నాకు కామెంట్ చేయండి. అలాగే మనం శ్రీజ గురించి కూడా మాట్లాడాలి. శ్రీజ ఆ రోజు నేను టాస్క్ చూసినప్పుడే నాకు అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి డైరెక్ట్ ఒక్కటే ఆన్సర్ ఇస్తే, అది రైటా రాంగ్ ఏదైనా కానీ ఒక ఆన్సర్ ఇస్తే దాని మీదే స్టిక్ అని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆమె ఫస్ట్ సంజన గారి పేరు చెప్పి ఆ తర్వాత మళ్ళీ ప్రియ పేరు చెప్తే అక్కడ చూసే వాళ్ళకి ఇక్కడ చూసే వాళ్ళకి అందరికీ ఆమె కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదని చెప్పేసి అనిపిస్తుంది. సో నాగార్జున గారు దాన్ని కూడా కరెక్ట్ చేశారు. సో నెక్స్ట్ టైం నాకు శ్రీజ గారి గేమింగ్ నచ్చుతుందండి. ఎందుకంటే నాకు ఎప్పుడైనా కానీ ఒక్కటే ఆమె తప్పు అనిపిస్తే ఖచ్చితంగా వాయిస్ రైజ్ చేస్తుంది. అలాగే వచ్చిన ప్రతి టాస్క్లోనూ తను 100% ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా పెట్టింది. కొంచెం అన్వాంటెడ్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వకోకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. ఆ వాయిస్ కొంచెం ఇరిటేటింగ్గా ఉండొచ్చు, కానీ గేమ్ అయితే ఖచ్చితంగా 100% ఎఫర్ట్ పెడుతుంది, బాగా ఆడుతుంది, అందరితో మింగిల్ కూడా అవుతుంది. ఇంకా ప్రియా గారి గురించి కూడా మాట్లాడాలి. ప్రియా గారు కూడా ఎలిమినేషన్స్లో ఉన్నారు. ఫ్లోరా షైని నేను కొంచెం వీక్ పర్ఫార్మర్, అంటే లో ఓటింగ్స్, తక్కువ సపోర్ట్ ఉందని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఆమె ఇమ్యూనిటీ పవర్తో అయితే ఇంకో వీక్ సేవ్ అయిపోయారు. సో ఆమె బయటకు వచ్చే అవకాశం లేదు. ఎవరు బయటకు వస్తారు ఏంటి అని చెప్పేసి ఈ వీక్ కొంచెం ట్విస్ట్ అనే చెప్పచ్చు. ఎందుకంటే లో ఓటింగ్ సపోర్ట్ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్తో సేవ్ అయిపోయారు. ఇంకా ఉండే వాళ్ళంతా మెయిన్ కంటెస్టెంట్స్, కొంచెం సపోర్ట్ ఉండేవాళ్ళే. సో ఎవరు బయటకు వస్తారు ఏంటి అని చెప్పేసి కొంచెం చెప్పలేం. ఒక ఎలిమినేషన్ కావచ్చు, 2 ఎలిమినేషన్లు కావచ్చు, 2 ఎలిమినేషన్లు చేసి ఒకరిని బయటకు పంపించి ఒకరిని సీక్రెట్ రూమ్లో కూడా పెట్టచ్చు. సో ఇలా జరిగే అవకాశం ఉంది.
మీ ఒపీనియన్ ఏంటి, ఎవరు బయటకు వస్తారు ఏంటి అని చెప్పేసి కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే మనం హరిత హరీష్ గారి గురించి మాట్లాడాలి. ఈయన ఏంటంటే నాకు నిజంగా లిటరల్లీ అమర్ గారే గుర్తొస్తున్నాడు. ఆ అమర్ గారు ఆ సీజన్లో కొంచెం యాక్ట్ చేస్తాడు కదా, ఒరే అని ప్రశాంత్ మీద. సో ఇప్పుడు కూడా నాకు అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన మాట్లాడిందే కరెక్ట్ అనే మైండ్ సెట్లో ఉంటున్నాడు, ఏమో తెలియట్లేదు కానీ అలానే బిహేవ్ చేస్తున్నాడు. నేనే కరెక్టు, వీళ్ళంతా ఒకటి అని చెప్పేసి. ఈయనలో ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, వాళ్ళ వైఫ్ అన్నట్టు. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్తోనూ కొంచెం అందరితో మింగిలి మాట్లాడితే ఈయన కూడా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. నిన్న నాగార్జున గారితో మళ్ళీ బ్రేక్ టైంలో కంప్లైంట్ లాగా ఇస్తాడు. నాగార్జున గారు అయితే కరెక్ట్ చేశారు. ఆడియన్స్ని గెలుచుకోవాలి, ఇక్కడ ఉండే వాళ్ళని నువ్వు కొంచెం గెలుచుకోవాలయ్యా, అప్పుడే నీకు సపోర్ట్ ఉంటుంది. ఇండివిజువల్గా ఎవరైనా సపోర్ట్ చేస్తారు, ఎవరు నాకు స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నీ అంతకు నువ్వు స్టాండ్ తీసుకొని మాట్లాడితే ఆటోమేటిక్గా నెక్స్ట్ నీకు సపోర్ట్ వస్తుంది అని చెప్పేసి నాగార్జున గారు కూడా చెప్పారు. సో ఈయన అది ఫాలో అయ్యి ఆయన గేమ్ తీరుని మార్చుకుంటే బెటర్. ఇంకొకటి, ఈయన కొన్ని వర్డ్స్ అయితే వదిలేసి మళ్ళీ దాన్ని ఇంకో వేలో చెప్తున్నాడు. ఇంకో వేలో చెప్పేసి నేను ఇలా అన్నాను, నేను ఆ సెన్స్లో అనలేదు, ఆ వేలో అనలేదు అని చెప్పేసి ఈయన ఏదో ట్రై చేస్తున్నాడు. నాకైతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తప్పు మాట్లాడాక అది ఒప్పుకుంటే కొంచెం బెటర్. నిన్న ఒప్పుకున్నాక నాగార్జున గారు కూడా సరే ఇంకోసారి చేయొద్దు అనే సెన్స్లో చెప్పాడు. దానికి వెంటనే ఈయన కూడా ఓకే చెప్పేసి నేను ఇంకోసారి అలా చేయని చెప్పేసి నేను ఆ సెన్స్లో అన్నాను, ఇలా ఒకవేళ నేను మాట్లాడినా కూడా ఇలా మాట్లాడతానని చెప్పి అలా కవర్ చేశాడు. ఈయన ఏమన్నాడంటే డెమాన్ పవన్ నువ్వు చాక్లెట్ ఇవ్వడం ఇలాంటి లత్కోర్ పనులు నేను చేయను అది ఇది అని చెప్పేసి అని అన్నాడు. లత్కోర్ పనులు అంటే ఆయన అక్కడ జరిగేటి ఆయనకు నచ్చలేదు. లిటరలీ ఒక లవ్ ట్రాక్ అయితే ఆయనకు నచ్చలేదు. ఆ నచ్చని పనులను లత్కోర్ పనులు అని చెప్పేసి అన్నాడు. అతను అంటే అది ఒక రాంగ్ వర్డ్ అని చెప్పేసి అంటున్నాడు. అతను మీరు అది రెండు వేరు. అతను అనేది కామన్గా ఎవరైనా యూజ్ చేస్తారు, అది రాంగ్ వర్డ్ అయితే కాదు. చూసే ఆడియన్స్ కానీ బయట కానీ ఎవరైనా అతను అనే వర్డ్ అయితే రాంగ్ వర్డే కాదు. సో ఆయన చేసిన వర్డ్స్ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీకు ఎవరు ఎలిమినేషన్ అవ్వచ్చు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఒకవేళ ఇద్దరు ఎవరు అవ్వచ్చు ఏంటి అని చెప్పేసి మీకు అనిపిస్తుందో మీరు చూసిన ఒపీనియన్ ప్రకారం నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.